హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పూర్ణస్ కిచెన్. ఇవాల్టి మన స్పెషల్ జంతికలు. ఈ జంతికలు కరకరలాడుతూ గుల్లగా రావాలంటే పిండిని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాము. ఈ కొలతలతో ఇలా కనుక పిండిని తయారు చేసుకుని జంతికలు చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి. చూడండి ఎలా క్రిస్పీగా ఉన్నాయి. మరి ఆలస్యం చేయకుండా ఈ జంతికలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము. ముందుగా 2 కేజీల రేషన్ బియ్యం తీసుకొని వాటిని బాగా కడుక్కొని ఎండలో ఎండపెట్టి తీసుకుందాం. ఇప్పుడు ఈ బియ్యంలో ఒక 1/2 కేజీ శనగపప్పును, ఒక 1/4 కేజీ తొక్కు తీసిన మినపప్పును, ఒక 1/4 కేజీ పెసరపప్పును తీసుకుందాం. వీటన్నింటినీ మెత్తగా మిల్లాడించుకోవాలండి. దీన్ని మిక్సీ పట్టించుకుంటే అంత మెత్తగా ఉండదు, అందుకని మిల్లు ఆడించుకుంటే మెత్తగా ఉంటుంది. ఈ పిండిని బాగా జల్లించుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో ఒక గుప్పెడు వాము, ఒక గుప్పెడు జీలకర్రను వేసుకుందాం. 20 సేమిరపకాయలు, కొంచెం బియ్యం వేసి వీటిని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకోగా వచ్చే పౌడర్ను ఇందులో వేసుకుందాం. మిరపకాయలు ఒక్కటి గ్రైండ్ చేసుకుంటే అవి మెత్తగా అవ్వవు, అందుకని అందులో కొంచెం బియ్యం వేసి గ్రైండ్ చేసుకోవడం వల్ల ఇది మెత్తగా పౌడర్లా అయిపోతుంది. కారం కాకుండా ఇలా సేమిరపకాయలు వేసుకోవడం వల్ల ఆ టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఒక 1/4 కేజీ నువ్వులను వేసుకుందాం. ఈ నువ్వులను ముందుగానే నానబెట్టి వాటర్ లేకుండా వడపెట్టుకొని వేసుకోవాలి. ఇలా నువ్వులను నానబెట్టుకోవడం వల్ల జంతికలను వేపేటప్పుడు నువ్వులు మాడిపోకుండా తెల్లగా ఉంటాయి. ఇలా మొత్తం కలిసిపోయేంత వరకు బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో వేడి చేసిన నూనెను ఒక 2 గరిటెలు వేసుకుందాం. ఈ నూనెకు బదులుగా వెన్ననైనా వేసుకోవచ్చును. ఈ నూనె పిండి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 4 గ్లాసుల వాటర్ని తీసుకొని వాటిని గోరువెచ్చగా మరిగించుకుందాం. రుచికి తగిన ఉప్పును వేసుకొని తీసుకుందాం. ఇప్పుడు ఈ వాటర్ను ఈ పిండిలో వేసుకుని బాగా కలుపుకుందాం. ఇలా ఈ విధంగా పిండిని ముద్దలా చేసుకోవాలి. ఈ ముద్దపై ఒక తడి క్లాత్ను వేసుకోవాలి, లేదంటే గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు జంతికల గొట్టం తీసుకొని అందులో సరిపడినంత పిండిని పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక ఇందులో జంతికలను వేసుకోవాలి. ఈ విధంగా చుట్టూ తిప్పుకుంటూ వేసుకోవాలి. ఇలా రెండవది కూడా అదే విధంగా వేసుకుందాం. జంతిక వేసిన వెంటనే వాటిని కదపకూడదండి, కొద్ది టైం అలా ఉంచి తర్వాత కదుపుకోవాలి. జంతికలు ఒకవైపు బాగా వేగాక రెండో వైపు తిప్పుకుందాం. నూనెలో వచ్చిన నురగలు తగ్గాక వీటిని తీసుకోవాలి. ఇలా నురగలు తగ్గాయి అంటే ఇవి బాగా వేగిపోయాయి అని అర్థం. మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా వేసుకుందాం. అంతేనండి, చాలా చాలా ఈజీగా జంతికలు అనేవి తయారైపోతాయి. ఈ జంతికలు గుల్లగా వస్తాయి, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మీ యొక్క ఫీడ్బ్యాక్ ను మాతో కామెంట్స్ లో తెలియజేయగలరు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.